నామినేషన్లకు ఇంకొక వారం రోజులు కూడా లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టికెట్లు అయితే ఆల్మోస్ట్ అనౌన్స్ అయిపోయినాయి. ఒకవేళ మార్చుకోకపోతే, మీరు ఆల్రెడీ సజెషన్ చేశారు, మార్చుకోకపోతే మీ నిర్ణయం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు నా నిర్ణయం కంటే కూడా ఎంఆర్పిఎస్ కూడా ఒక విషయం చెప్తాను. నా నిర్ణయం కంటే కూడా ప్రజల నిర్ణయం ఎలా ఉంటుంది? టికెట్ మాదిగోళ్ళకి ఇవ్వకపోయినా మాదిగోడు వచ్చి కౌగరించుకుంటాడా మరి మనల్ని? ఓకే, మనం అనుకుందాం ఫలితాలు ఎలా ఉంటాయి. ఒక్క నిమిషం, మాదిగోళ్ళు ఓటేయకపోతే గెలుసుడు కష్టం, ఏ పార్టీ అయినా సరే. గతంలో కూడా తెలంగాణ కావాలని రోడ్ల మీద కొట్టాడి సచ్చినటువంటి మాదిగలు ఉన్నారు. ఓకే, వాళ్ళు అందరూ ఓట్లేస్తేనే టీఆర్ఎస్ వచ్చింది, వాళ్ళు అడ్డం తిరిగి ఓట్లేస్తేనే కాంగ్రెస్ వచ్చింది. ఇవాళ వాళ్ళు అడ్డం తిరిగితే మన నష్టం వస్తుంది కదా పార్టీకి. అంటే ఇప్పుడు బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ రెండు మాదిగలకు ఇచ్చాయి, మరి వాళ్ళే గెలుస్తారంటారా? నేను ఒక మాట చెప్పనా, మాదిగలు వాళ్ళు ఓటేయకుండా మాత్రం ఏ పార్టీ గెలవదు. ఓకే, కాంగ్రెస్ పార్టీనే 100% గెలిపించుకుందాం. 17 సీట్లకి, ఇప్పుడు ఇది 3 సీట్లకే పరిమితం కాదు, ఇది 17 సీట్లలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఒక్క నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో 3 లక్షల నుంచి 4 లక్షల మంది ఉన్నారు. ఈ 4 లక్షల మంది వన్ సైడ్ వేస్తే ఎవరికి వేస్తే వాళ్ళు మాదిగ బిడ్డకి వేసుకోవాలన్న అభిప్రాయంకి వస్తున్నారు బయట నుంచి. తెలంగాణలో మాదిగ బిడ్డలకు ఇచ్చి మాదిగ బిడ్డల ఓట్లు మనం తీసుకుందాం. 70 లక్షల మంది కావాలన్నా ఎవడో ఒక మనకు అక్కర్రాని లీడర్ కావాలన్నా మనం అర్థం చేసుకోవాలి. 70-80 లక్షల మంది జనాన్ని పోగొట్టుకుంటారా ఒక వ్యక్తి కొరకు? ఆ జనం అంతా ఏం కోరుకుంటారో మనం చేయాల్సిన పార్టీ పరంగా చేయాలి. రైట్. ఉమ్మడి నల్గొండ విషయానికి వద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రీసెంట్గా 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు అన్నాడు. కానీ అంతకంటే ముందు ఆయనే హోంగార్డులు అని తిట్టాడని చాలా రకాల గాయి చేశాడు ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ బ్రదర్స్ రేవంత్ రెడ్డిని మచ్చిగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మీరు మొదటి నుంచి ఆయన్ని ఇష్టపడే వ్యక్తిగా మీలాంటి వాళ్ళు దూరం అయ్యారు. ఎట్లా బ్యాలెన్స్? ఎవరికి దూరం అయ్యారు? మీకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డి మాత్రం పచ్చగడ్డేస్తే బగ్గు అనే పరిస్థితి ఉండేది ఎన్నికల ముందు వరకు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా 10 ఏళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశాడు. ఎట్లా? ఇక దాన్ని వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడలేను. పార్టీలో ఉన్నాం కాబట్టి అందరూ ఉండాలి, అందరం సరి చేసుకొని పోవాలి. నేను కూడా సరి చేసుకోవాలి, తప్పుంటే నేను సరి చేసుకుంటాను. ఎట్లా సరి చేసుకుంటా అంటే, ఈ 3 సీట్లలో 2 కనుక మీరు అనౌన్స్ చేస్తే, అరే జనానికి నేను పిలిపిస్తే అయిపోద్ది అంతే. నేను మాట చెప్తే అయిపోతుంది, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే అయిపోతుంది, నేను ఒక మాట చెప్తే అయిపోతుంది, సహజమే అది. కానీ ఇలా జనం ఎదురు చూస్తున్నారు, జనం ఎదురు చూస్తున్నారు. మంచిది కాదు. అమాయకమైన మాదిగలు, నమ్మకానికి మారుపేరు, త్యాగాలకు మారుపేరు మాదిగలు. ఆ మాదిగలను మరి గౌరవించాల్సిన అవసరం ఉంది, వాళ్ళ హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు, ఏం కాలేదనుకో, మరి రేపు అసెంబ్లీ టికెట్ కూడా ఇయ్యరు, అప్పుడేమైంది, ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది అనే అభిప్రాయం వస్తుంది అహంకారులకి. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడే మా హక్కు మేము సాధించుకోవాలనే అభిప్రాయం మాదిగలకు వచ్చున్నది. ఈ వారం రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది జనం లోపల. మా ముఖ్యమంత్రి గారు ఇదేం పెద్ద ప్రజా సమస్య కాబట్టి ప్రజల యొక్క ఆలోచన ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి, తద్వారా అందరం మీతో కలిసే పనిచేస్తాం కదా. నేను 100% నీ ఎంబడి ఉండి పనిచేస్తాను, నీ మీద ఈగ వాళ్ళన నేను ఊకుంటోని కాదు. రైట్. కాకపోతే నాకు ఛాన్స్ మీరు ఇవ్వటం లేదు.